నెల్లూరు జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్లలో సగం కావిలిలోనే ఉన్నాయని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కావిలిలో జరిగిన విలేకరుల సమావేశంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కావిలిలో అధిక మొత్తంలో అక్రమ లేఅవుట్లు ఉన్నాయని వివరించారు. ఈ అక్రమ లేఅవుట్లను తొలగించిన వాటిలో కావిలి ఎమ్మెల్యేనే జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నారని ఆయన అభినందించారు. కావిలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో చర్చించి అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించడం జరిగింది. అక్రమ లేఅవుట్లో కొనుగోలు చేసిన వారికి అన్యాయం జరిగితే వారు పోరాటం చేస్తే తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో చర్చించి అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో చర్చించడం జరుగుతుందని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నుడా అధికారులతో పాటు కావిలిపట్నం తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. కావాలి అన్ని అక్రమ లేఅవుట్లు సార్, వాటి పరిష్కారం ఏంటి చెప్పాను కదండి. ఎమ్మెల్యే గారితో మాట్లాడి పరిష్కారం చెప్తాం. అక్రమ లేఅవుట్లు అదే వాటిలో మా ఎమ్మెల్యే గారు చాలా లేఅవుట్లు కొట్టారు. అంటే జిల్లాలో వాస్తవంగా చెప్పాలంటే నేను ఆయన మెచ్చుకుంటున్నా. ఆయన గొప్ప వ్యక్తి. జిల్లాలో అందరికన్నా ఎమ్మెల్యేల కన్నా ఆయనే ఎక్కువ కొట్టాడు. ఆయన జేసీబీ తీసుకుపోవటం కాదు, చాలా వరకు కావలి ఎక్కువ లేఅవుట్లు కొట్టింది మాత్రం కృష్ణారెడ్డి గారే. వారిని అయితే అభినందిస్తున్నా. ఇంకా మిగిలిండే మాత్రం అదే మీకు ఇప్పుడు చెప్పాను. అక్రమ లేఅవుట్లు రేపు ఎమ్మెల్యే గారితో చర్చించి ప్రభుత్వ భూములతోటి అక్రమ లేఅవుట్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాని మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఎవరైనా కొనుగోలుదారులు నష్టపోతే ఎవరైతే మోసం చేసి అమ్మారో వాళ్ళ దగ్గర ₹2 వడ్డీతో వసూలు చేయమని వాళ్ళు కోరుతున్నా. వాళ్ళ పక్షాలు నేను నిలబడదని సిద్ధం. నేను మాటిస్తే ఎట్లుంటుందో మీ అందరూ బాగా తెలుసు. నేను వస్తే అడుగు ముందుకేస్తే వెనక్కి పోయినని మీకు తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి. మీ కోఆపరేషన్ కావాలి తప్పకుండా. ఐ లవ్ కావాలి అంటే దయచేసి, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు నేను చెప్పిందే రాయండి. అక్రమ లేఅవుట్లపై ఇంకా ఉన్నాయి. మొత్తం వచ్చి వాటి కావలి కొరకు రోడ్ల కానీ అన్నింటిలో ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో మాట్లాడి, మళ్ళీ చెప్తున్నానండి రెండోసారి కూడా, ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించి వాటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఎంఐజీ లేఅవుట్ మీరు ఏది అనుకుంటున్నారో చాలా మంది ఎవరు రాలేదు సార్ అన్నారు. ఇప్పుడు అందరు అధికారులు తీసుకొచ్చాం, మీ కళ్ళ ముందే పెట్టాం, మీ ప్రెస్ వాళ్ళు చూశారు. దాన్ని ఒక బ్రహ్మాండంగా మేము తీర్చిదిద్దబోతున్నాం మా ఐఏఎస్ ఆఫీసరు ఆధ్వర్యంలో అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. 1 సెంటు ప్రభుత్వం భూమున్నా క్షమించేది లేదు. అందుకే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించి ఎలా చేయాలో, ఆ భూమిని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకోవాలో మరొకసారి కావ్య కృష్ణారెడ్డి గారితో మాట్లాడి దాని మీద కఠిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆ రోజు నారాయణ గారు ఒక కమిటీ వేశారు, అంటే 3 మ్యాన్ కమిటీ. జిల్లాలో ఎన్ని అక్రమ లేఅవుట్లు చూడమని 237 ఇచ్చారు. నేను చెప్పాను 237 కావలి నియోజకవర్గంలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో వాటిలో సగం కావలి నియోజకవర్గంలో ఉన్నాయి. అవి కొట్టినోళ్ళు ఎలా చేస్తారని ప్రశ్నలు అడిగితే, ఆడు కొన్నోళ్ళు ఏం కావాలని అడిగితే, నిజంగా నా బోర్డు కొని ఉంటాడండి, నేను బాధపడతానండి. ఆ కొన్న వ్యక్తికి ఏం చేయాలంటే, ఎవరైతే అమ్మారో అమ్మినోళ్ళు ₹2 వడ్డీతో తిరిగి చెల్లించాలండి. వాళ్ళు బాబు సొమ్మ అంటే గవర్నమెంట్ స్థలం వేసుకుని అమ్ముకునే దానికి వాళ్ళు బాబు సొమ్మ అని అడుగుతున్నా. నా కాడ కూడా చాలా మంది రకరకాలుగా వచ్చారు, నా కాడ పంపించారు నాతో మాడాలని. నా వాకిట్లో అడుగు పెట్టేదానికి కూడా లేదన్నారు. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, ఈ కావెల్లో పార్టీ ఓడిపోయిన నెలకి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ నెలలో నేను ఒక్కడే వచ్చి ఎంతమందిని బయటికి లాగారో మీకు తెలుసు. ఆ రోజు నేను మర్చిపోలేదు. ఇది కక్ష సాధింపు అయితే కాదండి. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రావాలి. ఏ ప్రజలు కొని మోసపోయారో ఆ ప్రజానికానికి ఎవరైతే మోసం చేసి అమ్మారో ఆ స్థలం డబ్బులతోటి ₹2 వడ్డీతో
తిరిగి చెల్లించే వరకు వాళ్ళు పోరాటం చేయమనండి. వాళ్ళతోటి నేను నిలబడతానని కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది. కావాలి అన్ని అక్రమాలు ఏమంటా అంటున్నారు సార్, వాటికి పరిష్కారం ఏంటి? చెప్పాను కదండి, ఎమ్మెల్యే గారితో మాట పరిష్కారం చెప్తాం. అక్రమాలు ఏమంటారు సార్? అదే ప్రభుత్వ స్థలం లేవు, అలాంటి ప్రజలు వాటిలో మా ఎమ్మెల్యే గారు చాలా లేఅవుట్ కొట్టారు. అంటే జిల్లాలో వాస్తవంగా చెప్పాలంటే నేను ఆయన మెచ్చుకుంటున్నా. ఆయన గొప్ప వ్యక్తి. జిల్లాలో అందరికన్నా ఎమ్మెల్యేల కన్నా ఆయనే ఎక్కువ కొట్టాడు. ఆయన జేసీబీ తీసుకుపోవటం కాదు, చాలా వరకు కావలి ఎక్కువ లేఅవుట్లు కొట్టింది మాత్రం కృష్ణారెడ్డి గారే. వారిని అయితే అభినందిస్తున్నా. ఇంకా మిగిలిండే మాత్రం అదే మీకు ఇప్పుడు చెప్పాను, అక్రమ లేఅవుట్లు రేపు ఎమ్మెల్యే గారితో చర్చించి ప్రభుత్వ భూములతోటి అక్రమ లేఅవుట్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాని మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఎవరైనా కొనుగోలుదారులు నష్టపోతే, ఎవరైతే మోసం చేసి అమ్మారో వాళ్ళ దగ్గర ₹2 వడ్డీతో వసూలు చేయమని వాళ్ళు కోరుతున్నా. వాళ్ళ పక్షాన్ని నేను నిలబడదని సిద్ధం. నేను మాటిస్తే ఎట్లుంటుందో మీ అందరికి బాగా తెలుసు. నేను వస్తే అడుగు ముందుకేస్తే వెనక్కి పోయినని మీకు తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి. మీ కోఆపరేషన్ కావాలి తప్పకుండా. ఐ లవ్ కావాలి అంటే దయచేసి, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు నేను చెప్పిందే రాయండి. కొంత మారుస్తున్నారు.